ఈ రోజు ధన్యాలపేటలో ప్రజలు కలుసుకుంటా తిరుగుతుంటే ఇంత దారుణమైన రోడ్లు ఎక్కడా లేవేమో అనిపిస్తా ఉంది. మన గుడివాడే దారుణంగా ఉందనుకుంటే ఈ ధన్యాలపేట ఇంకా దారుణమైన పరిస్థితిలో ఉంది. మొదటి నుంచి చెప్తానే ఉన్నారు. నేను 2-3 సార్లు వచ్చాను ఇక్కడికి. దీంట్లో సమస్యలు బాగాలేదని చూశాను, కానీ పూర్తిగా ధన్యాలపేట తిరగలేకపోయాను. ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు ఇంటింటికి తిరుగుతుంటే అనుకున్న దానికంటే చాలా దారుణమైన సిచ్యువేషన్ లో ఉన్నారు. పైపులు కూడా లాగుంటే, వాటర్ పైపులు లాగి సరిగ్గా పెట్టేస్తుంటే, బ్లూ పైపులు అన్నాడు పెట్టుంటే దానికి కనెక్షన్ లేదు. రాష్ట్ర రాజకీయాలు మాట్లాడతాడంట. ఎంత ఉంది ఇక్కడ? అసలు ధన్యాలపేట ఎవరిచ్చారు? చంద్రబాబు గారు పంచిపెట్టిన కాళ్ళు ఏమన్నా? అవును, చంద్రబాబు గారు ఇచ్చింది. విశ్వసనీయత లేకపోవడం అంటే, చెప్పే దాంట్లో పస లేకపోవడం అంటానికి ఇది ప్రధానమైన కార్యక్రమం. మరి చంద్రబాబు 1 ఎకరా ఇచ్చాడా అంటే ఇక్కడ నిన్ను 100 మంది 1000 మంది ఉన్నారు. ఇక్కడ ఇంతమంది ఎట్లా ఉంటున్నారు? 5000 మంది వస్తే మళ్ళీ గుడివాళ్ళ కనపడినాడు మన చంద్రబాబు గారు రాకదలు రాశారు. అంటే విశ్వసనీయతకి 0 మార్కులు ఇస్తే గనక మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి, తర్వాత కొడాలి నానినే వస్తారు. వాళ్ళకి చదువులు లేవు కాబట్టి ఈ పరీక్షలు లెక్కలో కూడా తెలియదులే, కానీ 300 టిప్పర్లు మట్టి తోలుతున్నారు కదా. పోయిన ఎలక్షన్ ముందు మీకు గుర్తుందా? 1 టిప్పర్ తోలాడు ఇక్కడికి. ఎలక్షన్ ముందు చెప్పింది ఏది చేయకపోవడంలో గనుడు జగన్మోహన్ రెడ్డి అయితే మహాగనుడు మన కొడాలి. ఇంత దారుణమైన దుర్మార్గమైన పరిస్థితుల్లో ప్రజలుంటే నీకు నోరట అవుతుంది, నీకు అసలు మాటట అవుతుంది. నువ్వు వెళ్ళి చంద్రబాబు గారితో అభివృద్ధి గురించి చర్చిస్తానండి. అది అంతకంటే కామెడీ ఉండదు. వేసిన ఏ రోడ్డు అయినా కానీ కనీసం రోడ్డు అంటూ ఉందంటే ఇక్కడ టీడీపీ హాయిలో జరిగింది. పైగా మా నాయకులు అందరూ ధైర్యంగా చెప్తాను, మేము ఇది చేసాం. ఒక్కడు చెప్పాడా? ఒకే ఒకటి నేను చేశానని చెప్పగలడా ధైర్యంగా? సేట్ అయినా కానీ ధైర్యం చేయమనండి. మీకు ఒకటే చెబుతున్నా, అది అధికారం ఉండి మంత్రి అయి ఉండి హ్యాపీగా నీ ప్రజలు ఇంత బాధపడుతుంటే, గుక్కెడు మంచినీళ్ళ కోసం బాధపడుతుంటే నీకు అన్నం ఎలా సహిస్తుందా? నిద్ర అలా పడుతుంది. నాకు అర్థం కాని పరిస్థితి. చాలా దుర్మార్గమైన విషయం. మనకి అనర్హుడు అని చెప్పేసి ప్రజలందరూ నిజాయితీగా ఇప్పుడు ఒప్పుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ భ్రమంలో బతుకుతున్నాడు. ఎందుకంటే ఎవరైనా అలాగే చెబుతారేమో అని ఇట్లాగే చెబుతారు, ఓట్లు మాత్రం మనకే వేస్తారని చెప్పి ఆ భ్రమంలో బతుకుతా ఉన్నాడు. ఈ ఎలక్షన్ దెబ్బకి ఫరారైపోతాయి. రెడీ అయిపోండి.